మచ్చా ఏం మ్యాచ్ మచ్చా, హైదరాబాద్ ఇంటూ ఫైనల్స్. నిజం చెప్తున్నా మచ్చా, మార్నింగ్ లేవగానే నేను మ్యాచ్ పెట్టిన, అభిషేక్ శర్మ అవుట్ కాగానే అమ్మ నేను చూస్తే అవుట్ అవుతున్నా భయ ఆఫ్ చేసిన, క్రికెట్ లో చూసుకుంటూ పోతున్నా, త్రిపాఠి కొడుతుంది సరే అని పెట్టిన, మళ్ళీ అవుట్, అమ్మ ఏంద్రా నాయన అనేసి ఆఫ్ చేసిన, మళ్ళీ క్రికెట్ లో చూసుకుంటే 10 overs 99 for 3. అరే అమ్మ ఇచ్చి పడేస్తారేమో ఆన్ చేయగానే అవుట్, అమ్మాయి దరిద్రం గలీజ్ ఉంది, నేను చూస్తూనే అవుట్ అవుతారేమో అని అదొక మూఢనమ్మకం, ఆఫ్ చేసిన పండుకునేగా. మన వాళ్ళు 10 overs 99 అంటే 20 overs 180 కొడతారు, ఖతర్నాక్ స్కోర్ సాల్రా బే అనుకున్నా. సరే అని 20 overs 175 కొట్టి మస్తు హ్యాపీ. మళ్ళీ ఆన్ చేసిన, జైసల్ భాయ్ మళ్ళీ కొడుతుంది, ఆఫ్ చేసిన, వద్దురా నాయన మన వల్ల కాదని. 8 overs 69 for 3 ఏమో ఉండే, అప్పుడు ఆన్ చేసిన, ఇంకా అయిపోయింది భయ్ మన వాళ్ళు వచ్చిర్రు, ఎట్లనో చూస్తాను. అప్పటి నుంచి మొత్తం మ్యాచ్ చూసిన, అది ఒక మూఢనమ్మకం ఉంటది కదా. కానీ ఏం బౌలింగ్ సెలెక్షన్ అయ్యా, పార్ట్ టైం బౌలర్ తీసుకొచ్చి ఏపిచ్చినావు చూడు, నీ ప్లానింగ్ కి సూపర్. ప్రతి ఒక్కరు ఇచ్చి పడేసిరు భయ్య, ఖతర్నాక్ ఆడిరు అంతే. యాంటీ ఫ్యాన్స్ ఏడున్నారా మీరు ఇప్పుడు? అసలు క్వాలిఫై కాదు మీ టీం అన్నారు, 200 కొట్టుకుంటూ పోతే మీ ముఖాలకు 300 ఎప్పుడు కొడతారా అన్నారు. 167 కొట్టి చూపించినాం 10 overs లో. దాని తర్వాత ఏమన్నారా, క్వాలిఫైర్స్ రావాలి కదా అన్నారు. వచ్చినాక ఓడిపోయినాక ఏమన్నారా, ఇక చెన్నై స్టేడియం స్లో పిచ్, మీ వాళ్ళు ఫాస్ట్ బుస్ కూడా అడలేదు, అది ఇది అన్నారు. ఇప్పుడు రండ్రా, ఇదేమన్నా అల్లటప్ప టీం అనుకున్నారా? ఎస్ఆర్హెచ్ బోల్తే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఖాళీ ఫైనల్ చూసుకుందాం అని చెప్పిన, ఫైనల్ లా చూసుకుందాం అంతే. హైదరాబాద్ ఫ్యాన్స్ కొట్టండ్రా.